ఆయన ఓ మాజీ మంత్రి, కూటమిలో సీనియర్ నేత, ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ కోసం కష్టపడ్డానని చెప్పుకునే నాయకుడు, 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన లీడర్. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా ఆయన ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో పార్టీ క్యాడర్కి అంతుపట్టని పరిస్థితి. పార్టీ పదవి లేదు, నామినేటెడ్ పదవి లేదు, ఎమ్మెల్సీ అవకాశం కూడా లేదు. ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు ఆ నేతను పక్కన పెట్టారనే టాక్ టీడీపీలో జోరుగా వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా నేత? ఎందుకు టీడీపీ ఆయనను దూరం పెట్టింది? టీడీపీలో సీనియర్ నేతగా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీకి కీలకంగా పనిచేసిన నాయకుడిగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఇప్పుడు పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోయిందనే చర్చ జరుగుతోంది. ఎన్నికల ముందు వరకు పార్టీ కోసం పని చేయించుకుని అధికారం వచ్చిన తర్వాత పక్కన పెట్టారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. మైలవరం టికెట్ను త్యాగం చేసిన ఉమాకు పార్టీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందనే ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీ లేదా కీలకమైన నామినేటెడ్ పదవి దక్కుతుందని ఆయన వర్గం ఆశించింది. కానీ 2 ఏళ్లు గడుస్తున్నా ఆ హామీలేవి కార్యరూపం దాల్చలేదు. 2024 ఎన్నికల్లో మైలవరం నుంచి దేవినేని ఉమను కాకుండా వసంతకృష్ణ ప్రసాద్ను బరిలోకి దించారు చంద్రబాబు. పార్టీ ఆదేశాలను పాటించిన ఉమ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి పనిచేశారు. సీటు త్యాగం చేసినందుకు పార్టీ గుర్తింపు ఇస్తుందని, భవిష్యత్తులో సమున్నత స్థానం కల్పిస్తుందని భావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో దేవినేని ఉమ కొంత యాక్టివ్గానే కనిపించారు. కానీ ఆ తర్వాత ఆయన రాజకీయంగా సైలెంట్ అయ్యారు. పార్టీలో కీలక బాధ్యతలు దక్కకపోవడంతో అధిష్టానం తనను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టిందనే భావన ఆయన వర్గంలో ఏర్పడిందనే చర్చ సాగుతోంది. దేవినేని ఉమ రాజకీయంగా పక్కకు వెళ్లడానికి మరో కారణం కూడా ఉంది అనే చర్చ టీడీపీ వర్గాల్లో ఉంది. 2014లో మంత్రిగా ఉన్న సమయంలో ఉమా చేసిన కొన్ని వ్యాఖ్యలు పార్టీకి రాజకీయంగా నష్టం చేశాయని కొందరు నేతలు భావించారు అనే ప్రచారం అప్పట్లో జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నివాసంగా ఉన్న కరకట్ట ప్రాంతంలోని ఇంటిపై దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అక్రమ కట్టడంలో ఎలా నివసిస్తారు అంటూ ఉమా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ తరహా వ్యాఖ్యలే ఆయనకు అధిష్టానంతో దూరం పెంచాయనే చర్చ కూడా ఇప్పుడు తెరపైకి వస్తోంది. దేవినేని ఉమాకు మాత్రమే కాదు, ఆయనకు సన్నిహితంగా ఉన్న నేతలకు కూడా నియోజకవర్గంలో ప్రాధాన్యత తగ్గిందనే చర్చ సాగుతోంది. ఉమా వర్గానికి చెందిన నేతలను పక్కన పెట్టి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వసంతకృష్ణ ప్రసాద్ తన వర్గానికి చెందిన నాయకులకు నామినేటెడ్ పదవులు ఇప్పించుకుంటున్నారనే టాక్ టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేతను ఇలా పక్కన పెట్టడం సరికాదని ఉమా వర్గం అసంతృప్తితో ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నా అధిష్టానం ఉమా వైపు చూడకపోవడంపై ఆయన అనుచరులు లోలోన మండిపోతున్నారు. మరోవైపు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, దేవినేని ఉమా మధ్య కూడా గతంలో ఆధిపత్య పోరు నడిచింది అనే చర్చ ఉంది. నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో రాజకీయ ఆధిపత్యం కోసం ఇరు వర్గాలు పోటీ పడ్డాయని టీడీపీ శ్రేణుల్లో అప్పట్లో ప్రచారం జరిగింది. ఎన్నికలకు ముందు దేవినేని ఉమ చిన్ని కార్యక్రమాలకు పోటీగా సొంత కార్యక్రమాలు నిర్వహించడంతో వివాదం మరింత ముదిరిందనే టాక్ వచ్చింది. చివరకు పార్టీ అధిష్టానం ఇద్దరిని కూర్చోబెట్టి సయోధ్య కుదిర్చిందనే ప్రచారం కూడా జరిగింది. ఎన్నికల్లో కేశినేని చిన్ని విజయం సాధించిన తర్వాత ఉమా ఆయన వర్గానికి పార్టీలో ప్రాధాన్యత తగ్గిందని, ఇందులో నారా లోకేష్ పాత్ర కూడా ఉందనే చర్చ టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పుడు దేవినేని ఉమా రాజకీయ కార్యకలాపాలు కూడా పెద్దగా కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం కంటే సోషల్ మీడియా వేదికగానే అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన సీనియర్ నేతకు కనీస గుర్తింపు కూడా దక్కడం లేదనే అసంతృప్తి క్యాడర్లో ఉంది అనే టాక్ నడుస్తోంది. ఒకప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ రాజకీయాలను ప్రభావితం చేసిన దేవినేని ఉమా ఇప్పుడు సొంత పార్టీలోనే ఎందుకు సైలెంట్ అయ్యారు? చంద్రబాబు తీరే కారణమా? కేశినేని చిన్ని, వసంతకృష్ణ ప్రసాద్తో ఉన్న రాజకీయ సమీకరణాలే కారణమా?
లేక అధిష్టానం వ్యూహాత్మకంగానే ఉమను పక్కన పెట్టిందా అన్నది ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.